అప్లికేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. ఇప్పటివరకు 45 మంది ఆశావహులు ఎంపీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మల్కాజ్గిరి ఎంపీ సీటు కోసం బండ్ల గణేష్ దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం పార్లమెంటు టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి సతీమణి నందిని విక్రమార్కతో పాటు సీనియర్ నేత విహెచ్ పొంగులేటి తమ్ముడు ప్రసాద్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి సైతం సోనియా గాంధీ కాకుంటే తానే ఎంపీగా పోటీ చేస్తారని గతంలోనే ప్రకటించారు. అటు మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి అప్లికేషన్ సమర్పించారు. ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది. అప్లికేషన్ల స్వీకరణ కోసం గాంధీ భవన్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, బలరాం, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున నేతలైతే దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశావాళ్ళంతా కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పిన నేపథ్యంలో పెద్ద ఎత్తున గాంధీ భవన్కు క్యూ కడుతున్న పరిస్థితి. మొన్నటి నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. రేపు ఫిబ్రవరి 3 రేపు వరకు కూడా దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికీ పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేసిన పరిస్థితి. అయితే దరఖాస్తులకు మాత్రం పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి అయితే అంటే పెద్ద ఎత్తున నేతలంతా కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు అయితే దాదాపు 17 పార్లమెంటు స్థానాలకు గాను 45 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారికి సంబంధించి చూసినట్టయితే మహబూబాబాద్ నుంచి 9 దరఖాస్తులు వచ్చాయి, నాగర్ కర్నూలు నుంచి 8 వచ్చినాయి, వరంగల్ 6, భువనగిరి 6, ఖమ్మం నుంచి 4, నిజామాబాద్ 3, ఇట్లా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కూడా దరఖాస్తులు వచ్చిన పరిస్థితి. అయితే మనం ఇక్కడ క్యూరియాసిటీగా ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఖమ్మం పార్లమెంట్కి సంబంధించి ముఖ్యమైన నేతలంతా కూడా పెద్ద ఎత్తున పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు ఖమ్మం నుంచి సోనియా గాంధీని కూడా బరిలో దింపాలని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా భావిస్తున్న నేపథ్యంలో ముఖ్యమైన నేతలకు సంబంధించిన కుటుంబీకులంతా కూడా అక్కడ నుంచి ఆ సీట్ నుంచే పోటీ చేసేందుకైతే ఇంట్రెస్ట్ చూసిన పరిస్థితి ఉంది. నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని విక్రమార్క కూడా నిన్న దరఖాస్తు చేసుకున్నారు. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. నిన్న వి హనుమంతరావు కూడా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం మీద అట్లా ముగ్గురు ముఖ్యమైన నేతలు కూడా దరఖాస్తు. చెప్పండి బలరాం. ప్రథమ అంటే ఖమ్మం స్థానానికి ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. అధిష్టానం ఎవరి వైపు ఎక్కువగా మొగ్గు చూపే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఖమ్మం అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ కంచుకోట అని చెప్పుకోవచ్చు. ఖమ్మంకు సంబంధించిన పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అత్యంత సులువుగా గెలుపొందే అవకాశం ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడి నుంచి పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని అక్కడి నుంచి పోటీ చేయించినట్టు తెలంగాణ నుంచి పోటీ చేయించాలని భావించారు. తెలంగాణలో అత్యధిక అంటే మంచి ప్లేస్గా ఉన్నది ఖమ్మం నుంచి పోటీ చేయించినట్లయితే అటు ఏపీ కానీ ఇటు తెలంగాణ రెండింటిపైన ప్రభావం ఉంటుందని ఒక ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. అందులో భాగంగానే ఇప్పటికే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి కాంగ్రెస్ అధిష్టానం ఏఐసీసీ కూడా పంపించిన పరిస్థితి. ఏఐసీసీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సానుకూల స్పందన రాకపోయినప్పటికీ ఒకవేళ సోనియా గాంధీ కనుక పోటీ చేయనట్లయితే ముఖ్యమైన నేతలంతా కూడా అక్కడ నుంచి పోటీ చేసేందుకు ఆశాభావులంతా కూడా పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. మాజీ మంత్రి రేణుకా చౌదరి ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చారు. సోనియా గాంధీ కనుక పోటీ చేయకపోతే ఖమ్మం సీటు తానే పోటీ చేస్తారంటూ కూడా బహిరంగంగా కామెంట్ చేశారు. ఒకవైపు ఆమె కామెంట్ చేస్తున్న నేపథ్యంలో మరోవైపు డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్క భార్య నందిని దరఖాస్తు చేసుకోవడం, అదేవిధంగా మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్నారు. వి హనుమంతరావు అయితే తరచూ ఖమ్మంకు సంబంధించి స్టేట్మెంట్ ఇస్తున్న పరిస్థితి ఉంది. తాను కూడా పోటీ చేస్తాను, ఖమ్మంతో తనకు అనుబంధం ఉంది, ఖమ్మం నుంచి పోటీ చేస్తానంటూ కూడా వి హనుమంతరావు కూడా స్టేట్మెంట్ ఇస్తున్న పరిస్థితి. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు కూడా అక్కడ నుంచి పోటీ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇట్లా పార్టీలో చూసినట్టయితే ముఖ్యమైన నేతలు జిల్లాకు సంబంధించిన 3 ముఖ్యమైన మంత్రులు ఉన్నారు. ఆ ముఖ్యమైన మంత్రులకు సంబంధించిన కుటుంబీకులే పోటీ చేయాలని చెప్పేసి దానికి సంబంధించి కూడా ప్రాసెస్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు సోనియా గాంధీని ఆలోచన చేస్తున్నారు, వి హనుమంతరావు ప్రయత్నం చేస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి గతంలో ఆమె అక్కడ నుంచి పోటీ చేశారు కాబట్టి ఆమె మరోసారి తాను పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానంటూ కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో చూసినట్లయితే మొత్తం మీద ఖమ్మం టికెట్ అనేది చాలా హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. అందుకనే చాలా మంది ముఖ్యమైన నేతలంతా కూడా అక్కడ నుంచి పోటీ చేయాలని కూడా చూస్తున్నాం. మరోవైపు మల్కాజ్గిరికి సంబంధించి కూడా గత ఎన్నికల్లో పీసీసీ చీఫ్గా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా మల్కాజ్గిరి నుంచి గెలుపొందిన పరిస్థితి కాబట్టి మల్కాజ్గిరి నుంచి కూడా పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున నేతలు అయితే పోటీ పడుతున్న పరిస్థితి. సినీ నిర్మాత బండ్ల గణేష్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. తనకు అవకాశం ఇచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందడానికి నేను శాయశక్తులు కృషి చేస్తానంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మంత్రి మల్లారెడ్డి మాత్రం పార్టీలోకి వచ్చినా కూడా తీసుకోమంటూ కాసేపటి క్రితమే గాంధీ భవన్ వేదికగా మీడియా ముందు కూడా మాట్లాడిన పరిస్థితి. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున నేతలు అయితే క్యూ కడుతున్న పరిస్థితి. ముఖ్యంగా రిజర్వ్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వ్ నియోజకవర్గాల నుంచి ఇంకా పెద్ద ఎత్తున ఆశావాళ్ళు అయితే పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే డీసీసీలో మనం ఇచ్చిన పరిస్థితి చూసిన డీసీసీలో ఆశావాళ్ళ జాబితాను ప్రపోజల్ చేసిన వాటిలో 187 మంది ఉంటే అందులో రిజర్వ్ నియోజకవర్గాలు బలం చెప్పండి. ప్రథమ ఆశావాహుల సంఖ్య అధికంగా కనిపిస్తోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో అధిష్టానం ఏ అంశాలు పరిగణలోకి ప్రధానంగా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి?
ప్రధానంగా వాస్తవానికి చూసినట్టయితే ఇప్పుడు ప్రాసెస్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాస్త డిఫరెంట్గా చేద్దామనే ఒక ఆలోచన చేసింది. మొదటగా డీసీసీల నుంచి ప్రపోజల్ తీసుకున్నారు. డీసీసీల నుంచి ప్రపోజల్ తీసుకున్నప్పుడు ఒక్కొక్క పార్లమెంట్ నుంచి పెద్ద అంటే ఒక్కొక్క పార్లమెంట్ 3-4 జిల్లాల పరిధిలో ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాలకు సంబంధించిన డీసీసీలు అంతా కూడా ప్రపోజల్స్ జాబితాను రూపొందించారు. కొన్ని చోట్ల ఆశావాళ్ళ పేర్లు ప్రధానంగా చర్చకు వచ్చిన వారి పేర్లు కూడా డీసీసీల ప్రతిపాదనలో రాకపోవడంతో ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వారందరూ దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి పీసీసీ చీఫ్ చెప్పిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అయితే అందరూ దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తులకు రేపు చివరి రోజు ఉంది. రేపు సాయంత్రం 6 గంటల వరకు గాంధీ భవన్లో దరఖాస్తు చేసుకున్న వాటిని అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ఆ దరఖాస్తు చేసుకున్న వాటిని అన్నింటినీ కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి కూడా పంపించే అవకాశం ఉంటుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించే కంటే ముందే ఏఐసీసీకి సంబంధించి పార్లమెంటు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి హరీష్ చౌదరి నేతృత్వంలో ఒక కమిటీని వేసిన పరిస్థితి ఉంది. ఏఐసీసీ హరీష్ చౌదరి ఆ కమిటీ అంతా కూడా ఈ ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో ఈ దరఖాస్తు అన్ని కూడా ఆ కమిటీ దృష్టికి వెళ్తాయి. కమిటీ దృష్టికి వెళ్ళిన తర్వాత ఏ పార్టీకి సంబంధించిన వ్యూహకర్త సునీల్ కన్గోల్ సర్వేలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఏ పార్లమెంట్ పరిధిలో ఎవరికి టికెట్ ఇస్తే పార్టీ గెలుపొందే అవకాశం ఉంటుంది. అసెంబ్లీలో అనుసరించిన విధానాన్ని ఇక్కడ కూడా అనుసరించాలని ఒక ఆలోచన చేస్తుంది. సామాజిక సమీకరణాలు ముఖ్యంగా ఆయా సామాజిక సమీకరణాలు కూడా బేరీజ్ వేసుకొని అక్కడ ఇచ్చినట్లయితే ఎలా ఉంటుందనే వాటిని అంశాలను కూడా బేరీజ్ వేసుకొని ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. సో సామాజిక సమీకరణాలతో పాటు సర్వేల ఆధారంగా బేరీజ్ వేసుకొని అక్కడ రేసు గుర్రాలను గెలుపొందే వాటిని సెలెక్ట్ చేయాలని కూడా చూస్తున్నాం. ఎందుకంటే యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎంపీలే చాలా కీలకం కాబట్టి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా మొన్న మాట్లాడుతూ గాంధీ భవన్ మాట్లాడుతూ కూడా విభజన హామీలు నెరవేరాలంటే కనుక కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే ఎంపీలే చాలా కీలకం కాబట్టి తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ స్థానాల్లో మొత్తం మెజార్టీ స్థానాలంతా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందాలని చెప్పేసి ఇప్పటికే చెప్పారు. కాబట్టి దానికి సంబంధించి కూడా పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్లను కోఆర్డినేటర్లను కూడా వేసిన పరిస్థితి ఉంది. మంత్రులకే స్వయంగా బాధ్యత అప్పగించారు. సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ఆయన 2 పార్లమెంట్ స్థానాలు కూడా బాధ్యత తీసుకున్నారు. కాబట్టి అట్లా ముఖ్యమైన నేతలంతా కూడా ఆయా నియోజకవర్గాలను కూడా బాధ్యత తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలుపొందాలని ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. అందుకు అనుగుణంగానే అభ్యర్థుల ఎంపిక కూడా ఉంటుందని కూడా చెప్పవచ్చు. బలరాం, ప్రతాప్, అంటే ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్లు అందాయి? ఏ స్థానాలకు ఎక్కువగా పోటీ కనిపిస్తోంది? ఏ స్థానాలకు పోటీ పెద్దగా లేని సిచ్యువేషన్స్ ఉన్నాయి? ప్రస్తుతానికైతే మనం చూసినట్టయితే నిన్న సాయంత్రానికి 41 దరఖాస్తులు వచ్చాయి. ఈ రోజు కూడా 4 దరఖాస్తులు ఇప్పటివరకు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఎక్కువగా ఖమ్మంకు సంబంధించిన టికెట్ పైన కూడా ఎక్కువగా అంటే ముఖ్యమైన నేతలంతా కూడా అక్కడ పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. అదే తక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు కూడా కీలకమైన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖమ్మంకు సంబంధించిన ఇప్పటికే దరఖాస్తులు వచ్చిన వాటిని చూసినట్టయితే డిప్యూటీ సీఎం భార్య నందిని దరఖాస్తు చేసుకోవడం, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి దరఖాస్తు చేసుకోవడం, వి హనుమంతరావు దరఖాస్తు చేసుకోవడం, ఇట్లా ఈ ముగ్గురిని చూస్తే ఎక్కడ కూడా ఎవరు తగ్గే పరిస్థితి కనబడతలేదు. ఎవరు తీసిపోని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎల్బీ స్టేడియంలో మల్లికార్జున ఖర్గే కార్యకర్తలకు సంబంధించిన బూతులు కన్వీనర్లతో సమావేశానికి సంబంధించినప్పుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్కు స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుని ప్రసాద్ రెడ్డి తీసుకెళ్లి కూడా పరిచయం చేయించారు. సో ఒకవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా పట్టుదలగా ఉన్నారు, ఖమ్మం సీట్ నుంచి పోటీ చేయించాలని. మరోవైపు డిప్యూటీ సీఎం భార్య నందిని చాలా కాలం నుంచి కూడా ఆమె ఖమ్మం నుంచి పోటీ చేయాలని చేత విధాల ప్రయత్నం చేస్తుంది. గత ఎన్నికల ప్రయత్నం చేసినప్పుడు కూడా పరిస్థితులు అనుకూలించకపోవడంతో వెనక్కి తగ్గారు. ఈసారి మాత్రం తాను పోటీ చేస్తానంటున్నారు. ఆమె అమ్మ ఫౌండేషన్ పెట్టుకొని కూడా అక్కడ పనిచేస్తున్న పరిస్థితి. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు సంబంధించిన కుమారుడు కూడా అక్కడ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. రేణుకా చౌదరి గతంలో పోటీ చేసిన వ్యక్తే. అదేవిధంగా వి హనుమంతరావు చాలా కాలం నుంచి ఖమ్మం సీట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు ఖచ్చితంగా ఖమ్మం ఇచ్చినట్లయితే గెలుపొందుతారని కూడా వి హనుమంతరావు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా పీసీ చీఫ్తో పాటు ముఖ్యమైన నేతలందరితో కూడా లాబింగ్ చేస్తున్న పరిస్థితి. సో ఈ విధంగా చూసినట్లయితే ఖమ్మం సీట్ అయితే చాలా హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్న నాగర్ కర్నూలు కానీ పెద్దపల్లి, ఇవి వరంగల్, ఈ 3 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆశా వాళ్ళంతా కూడా దరఖాస్తు చేసిన పరిస్థితి. మరోవైపు ఎస్టీ రిజర్వ్డ్గా ఉన్న మహబూబాబాద్ కానీ ఆదిలాబాద్, ఈ రెండింటి కూడా భారీ పెద్ద ఎత్తున నినాదాలు వినిపిస్తున్నాయి గాంధీ భవన్ లో. ఏంటి అక్కడ ఎటువంటి హడావుడి కనిపిస్తోంది? ఆ హడావుడి వెనక కారణం ఏంటి? ఆశా వాళ్ళంతా కూడా దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళంతా కూడా వారి అధికారులంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. వారి నాయకత్వం వర్ధిల్లాలంటూ కూడా దరఖాస్తు చేసుకుంటూ వారంతా దరఖాస్తు చేసుకోవడానికి వెళ్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తం మీద అక్కడ వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన వారంతా పెద్ద ఎత్తున నేతలంతా కూడా వస్తున్నారు. వారి కార్యకర్తలు కానీ అనుచరగణం అంతా కూడా వస్తూ వాళ్ళకి అనుగుణంగా కానీ నినాదాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి. వాళ్ళ బల ప్రదర్శన చేసే ప్రయత్నం చేస్తున్నారు. టికెట్ దరఖాస్తు చేసే సందర్భంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా మనం చూడవచ్చు యాజ్ టీస్గా ఇదే విధంగా డప్పు వాయిద్యాలు కానీ డోలు వాయిద్యాలు చేస్తూ కూడా ఇట్లా హంగామా చేస్తూ వస్తున్న పరిస్థితి. ఇప్పుడు కూడా సేమ్ యాజ్ టీస్గా పార్లమెంట్ ఎన్నికలకు దరఖాస్తు చేసుకోవడానికి వస్తున్న నేతలంతా కూడా బల ప్రదర్శన చేసే విధంగా కూడా వస్తున్న పరిస్థితి. మొత్తం మీద వాళ్ళు ఎవరికైతే వస్తున్నారో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన నేతల ఇంకా కార్యకర్తలంతా పెద్ద ఎత్తున వస్తున్నారు. వారంతా కూడా వారి నాయకత్వం వర్ధిల్లాలంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నినాదాలు అనుగుణంగా చేస్తూ టికెట్కు వచ్చే దానికి సంబంధించి కూడా ఒకవైపు బల ప్రదర్శన చేసే కార్యక్రమం అయితే గాంధీ భవన్ వేదికగా జరుగుతుందని చెప్పొచ్చు. బలరాం, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.